హాయ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్. ఎందుకు నేను హాయ్ గర్ల్స్ అని చెప్పానండి, హాయ్ గర్ల్స్ అని చెప్పలేదు? ఎందుకంటే ఈరోజు మనం గర్ల్స్కి స్పెషల్గా ఈ ఎక్సర్సైజ్ కావాలండి. అమ్మాయిలకి జనరల్గా లెగ్స్ దగ్గర సెల్యులైట్ ఉంటుంది. సో ఆ సెల్యులైట్ ఎలా తగ్గించాలి అని మనం వరి అయిపోతుంటాము. షార్ట్స్ వేసుకోవాలంటే కొంచెం ఫీల్ అవుతాం కదా. సో ఆ సెల్యులైట్ ఎలా తగ్గించాలి, ఎక్స్క్లూజివ్గా ఓన్లీ సెల్యులైట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి. మీరు రెగ్యులర్గా మనం లెగ్ వర్కౌట్ చేస్తున్నాం కదా, అప్పుడు రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్ కాకుండా సెల్యులైట్ కోసం స్పెషల్ ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం ఈరోజు. సో వై we are waiting for? Let's do cellulite today. Let's get shaped up legs because we wanna wear hot pants. Okay? సో మన సెల్యులైట్ ఎక్సర్సైజెస్లో ఫస్ట్ అనేది ఒక లెగ్ని ఫోల్డ్ చేయండి, ఇంకొక లెగ్ని లిఫ్ట్ చేయండి అండ్ హిప్ని లిఫ్ట్ చేయండి. జస్ట్ హిప్ పైకి కిందకి 2 3 లెగ్ స్ట్రైట్గా ఉండాలండి. సో మనం ఇది చేస్తున్నప్పుడు ఈ లెగ్ మీద పడుతుందేమో అనుకుంటాం కదా, కానీ ఈ లెగ్ మీద పడుతుందండి. ఏదైతే హోల్డ్ చేసి కింద పెట్టుకుంటామో ఆ లెగ్ మీద పడుతుంది. సో నాకు చేంజ్. ఓకే, నీ మాత్రం బెండ్ చేయద్దండి. త్రీ 2 1 20. సో నెక్స్ట్ వన్, లెగ్స్ స్ట్రైట్గా మనం సిజర్స్ చేస్తాం కదా, కానీ ఇది హోల్డ్ చేయడం అనమాట. ఓకే, దానికి ఫస్ట్ 5 లెగ్స్ పెడదాం. ఫస్ట్ స్ట్రైట్ పెట్టండి పైకి. ఇది ఇలా ఉండకూడదండి. ఓకే, అంటే ఇలా రాకూడదు అనమాట. ఓకేనా, స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఫ్లోర్కి మొత్తం బ్యాక్ అంతా టచ్ అయి ఉండాలి. లెగ్స్ పైకి అండి. 1 1 2 2 more 1 more. అదే నెక్స్ట్ వన్, ఫీట్ ఇలా పెట్టాలని, అంటే హీల్ టచ్ చేయండి. ఫీట్ మాత్రం అవి ఉండాలి. అదే ఫ్రాగ్, ఎలాగ ఫ్రాగ్ ఉంటుంది కదా, అలాంటి లెగ్స్ అనమాట మనం చేయబోతున్నాం. ఓకే, స్ట్రైట్ అండ్ నీస్ని బాగా వైడ్ అండి. హీల్స్ని టచ్ చేసి ఉంచండి. పైకి వచ్చినప్పుడు స్ట్రైట్, బట్ ఇది 90 20. నెక్స్ట్ వన్, సిజర్స్ చేస్తాం కదా, బట్ సిజర్స్ చేయకుండా స్ట్రైట్ లెగ్స్ వచ్చేసి స్లాంట్గా. ఓకే, 1 2, బట్ 2 లెగ్స్ టచ్ అవ్వకూడదండి. హిప్ గ్యాప్ ఉండాలి. ఓకే, అంటే హిప్కి స్ట్రైట్గా ఉండాలి బోత్ లెగ్స్. ఓకే, 1 2 పైకి అంటూ ఉండండి. 3 4 5 1 2 3 4 5. త్రీ చేసామండి. అంటే పైకి వెళ్ళినప్పుడు 5, కిందకి వెళ్ళినప్పుడు 5, అలాంటివి 3 సెట్స్ చేసాము. అంటే 10 10 10 30 చేసాము అనమాట. ఓకే, రెడీ. అంటే ఇంకొక 3 చేద్దాం. అంటే నీస్ బెండ్ కాకుండా చూసుకోండి. 1 2 3 4. పైకి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు మాత్రమే అండి. 1 2 3 4 5. నెక్స్ట్ వన్, హిప్ లిఫ్ట్ చేయండి.
లెగ్ని స్ట్రైట్గా పెట్టండి. ఓకే, ఇప్పుడు చాలా కష్టం. లెగ్ని సైడ్కి లోపలికి రావాలి. ఓకే, 1 2 3 4 5. సెవెన్ చేయగలిగానండి, బట్ విల్ ట్రై 15. 15. స్టార్టింగ్ లెవెల్ కదండి, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం యాక్చువల్లీ ఇంత హిప్ లిఫ్ట్ చేసి కనుక చేయగలిగితే చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ట్రై చేయండి, బట్ అవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం తక్కువైనా నో ప్రాబ్లం, బట్ హిప్ మాత్రం ఫ్లోర్కి ఆనించండి. ఓకే, రెడీ? 1 2 ఓకే. నెక్స్ట్ వన్ హిప్ లిఫ్ట్ చేశారు కదా, 1 2 3 10. 12. Another 3. Come on. 1 2 3. బాగా పడుతుంది కదండి, ఇన్నర్ థై సెల్యులైట్ ఉండేది అక్కడే కదండి. రెడీ? 1 10. Another 5 we have to do. 4. Last one. So these are the best 6 exercises అండి to get rid of cellulite. సో ఇవి మనము ఒక 3 repetitions చేయబోతున్నాం. అంటే these 6 exercises 3 చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు 20 చేసాము, విల్ ట్రై విత్ 25. స్లోగా చేయండి, పర్వాలేదు, ప్రాపర్గా చేయండి. బట్ నేను ఇప్పుడు మీకు ప్రాపర్గా ఎలా చేయాలి అనేది స్లోగా చూపిస్తాను అనమాట. అంటే మీరు ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో చూశారు కదా, కొంచెం చేశాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో చూశారు కదా. సో అది నేను ప్రతిదీ చిన్నగా ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. దోస్ 6 exercises ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. అంటే సెల్యులైట్ కనుక పోవాలి అనుకుంటే ఈ 6 exercises వీక్లో 3 or 4 times, అంటే లైక్ ఆల్టర్నేట్ డేస్. మండే చేశారనుకోండి, ట్యూస్డే చేయొద్దు, వెనస్డే చేయండి. సెల్యులైట్ మీరు వేరే ఎక్సర్సైజ్ చేసినా నో ప్రాబ్లం. మనకి ఎక్కువ సెల్యులైట్ ప్రాబ్లం ఉంటే కనుక దీస్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి. ఓకే, షల్ వి సీ. ఫస్ట్ వన్ కంప్లీట్గా పట్టుకోండి, బ్యాక్ అంతా ఫ్లాట్గా ఆనించండి, ఎక్కడ కొంచెం కూడా బెండ్ రాకూడదు. అంటే ఇలా కానీ ఇలా చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చిన తర్వాత అలా ఉండకూడదు. సో ఫ్లాట్గా ఉండాలి. రెడీ? ఇప్పుడు హిప్ని లిఫ్ట్ చేయండి. ఓకే, ఒక లెగ్ని ఎక్స్టెండ్ చేయండి, పైకి అనండి. సో ఇప్పుడు హిప్ని కిందకి పైకి అంతే. లెగ్ అలాగే ఉంటుందండి, నీ మాత్రం బెండ్ చేయొద్దు. ఓకే, 1 2 3 4 5. నేను మీకు చూపించడం కోసం 5 చేస్తున్నానండి. అండ్ ఆల్టర్నేట్ 1 2 3 4 5. దిస్ ఈజ్ వన్ ఎక్సర్సైజ్ అండి. నెక్స్ట్ వన్ మనం సిజర్స్ చేస్తాం కదా, ఇలా అంటే ఇప్పుడు చూడండి, ఇలా చేస్తున్నాం కదా, అదే వైడ్ ఓపెన్ చేసి సిజర్ పొజిషన్కి వచ్చి 1 second హోల్డ్ చేయండి. వైడ్ పొజిషన్కి వెళ్ళి సిజర్ పొజిషన్కి వచ్చాక హోల్డ్ చేయండి. ఓకే, రెడీ? స్ట్రైట్ అప్, వైడ్, సిజర్, వైడ్, సిజర్. ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తున్నామండి. ఒక లెగ్ ఫ్రంట్ అని, మళ్ళీ సేమ్ లెగ్ బ్యాక్ అంటున్నాం. ఓకే,
1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. ఓకే, మీరు కనుక ఇంత పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నారు, ఇక్కడ లిఫ్ట్ చేస్తే ఇక్కడికే చేయండి. ఓకే, ఎంతవరకు మీ లెగ్స్ని లిఫ్ట్ చేయగలమో అంతవరకు మాత్రమే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాగ్. ఓకే, ఫ్రాగ్ ఎలా ఉంటుంది, దాని కాళ్ళు ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఫ్రాగ్ లెగ్స్ కదండి. సో అదే స్ట్రైట్, హీల్ టచ్ అవ్వాలి, ఫీట్ అవుట్ సైడ్ ఉండాలి. ఓకే, స్ట్రైట్. చాలా చెప్పండి. నెక్స్ట్ టేకన్ 1, నీస్ని ఎంత మీరు వైడ్ ఓపెన్ చేయగలిగితే అంత బెటర్ అండి. అలాగే ఎంత ముందుకి అనగలిగితే. ఓకే, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ వన్ మనం సిజర్స్ ఎలా చేస్తామో తెలుసు కదండి, లైక్ దిస్. బట్ సిజర్ అంటే ఇలా ఉంటుంది కదా, సిజర్ చేయకుండా స్ట్రైట్ లెగ్స్ పెట్టి వైడ్ అని దగ్గరికి తీసుకురావాలి. కానీ హిప్ గ్యాప్ ఉండాలండి. మన హిప్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉంది కదా. సో హిప్స్కి స్ట్రైట్గా లెగ్స్, మన లెగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఓకే, 1, 2, 3, 4, 5. 5 అనుకుంటూ పైకి రావాలి, 5 అనుకుంటూ కిందికి రావాలి. అది ఒక రెపిటేషన్. ఓకే, మధ్యలో మీకు ఏమైనా డిఫికల్టీ అనిపిస్తే స్టాప్ చేయండి. పట్టుకుంటున్నట్టు అనిపిస్తే స్టార్టింగ్ కదండి, కొంచెం అంటే అంత ఫ్రీగా చేయలేకపోవచ్చు. సో మీరు ఎంత ఫ్రీగా ఉంటే అంత చేయండి. 5 చేయలేకపోతున్నారా, 2తో స్టార్ట్ చేయండి. 2 అప్, 2 డౌన్. 3తో స్టార్ట్ చేయండి, or 1తో స్టార్ట్ చేయండి. 1తో ఎలా స్టార్ట్ చేయాలంటే, ఓకే, 1, 2, 1, 2. ఓకే, అలా అన్నమాట. రెడీ, 5 అప్, 5 డౌన్ చేద్దామండి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Okay, this is 1, 2, 3, 4th one. And 5th one. దీనికి కూడా హిప్ లిఫ్ట్ చేయండి. యాక్చువల్లీ ఇందాక మీరు చూస్తే నేను ఇంతవరకు మాత్రమే లిఫ్ట్ చేయగలిగాను. ఇంతవరకు లిఫ్ట్ చేసి కనుక ఇది మీరు చేయగలిగితే టూ గుడ్ అండి. చేయలేకపోయినా పర్వాలేదు, హిప్ ఇక్కడ వరకు వచ్చినా నో ప్రాబ్లం. అబ్జర్వ్ చేయండి. నేను ఇంతవరకు ఇందాకైతే ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోయాను, అంటే ఇలా లిఫ్ట్ చేసి ఎక్సర్సైజ్ చేయలేకపోయాను. బట్ మీరు కనుక చేయగలిగితే సూపర్. లెట్స్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, ఒకవేళ అలా చేయగలిగితే బాగానే ఉంటుంది. ఓకే, హిప్ లిఫ్ట్ చేసాను కదండి, స్ట్రైట్ లెగ్ని అవుట్ సైడ్ అని మళ్ళీ లోపలికి తీసుకురావాలండి. 1, 2, 3, 4, 5. Okay, 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఇది కూడా సేమేనండి, కాకపోతే మనం ఒక లెగ్ని ఫ్రంట్ అంటే మన చెస్ట్ వర్డ్స్కి ఫోల్డ్ చేసి బయటకు అంటున్నాం, అంటే ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేసి బయటకు అంటున్నాం అనమాట. ఓకే, రెడీ, లాస్ట్ వన్, 6th వన్. అర్థమైంది కదా, మీరు ఫోల్డ్ చేసామా, స్ట్రెచ్ చేసామా, సైడ్ కన్నామా, మళ్ళీ ఫోల్డ్ చేసామా. దిస్ ఈజ్ 1 రెపిటేషన్ అండి. ఓకే, 3, 4, 5. 1, 2. మనము నేను ఇందాక ఇట్లా పైకి అంటున్నాండి, పైకి కదండి, మన లెగ్ అయితే స్ట్రైట్గానే ఉండాలి. ఓకే, 3, 4, 5. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి, ఎందుకంటే ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేసినప్పుడు మన లెగ్ ఆటోమేటిక్గా మన హిప్ పైన ఉంది కాబట్టి
చూడండి ఫోల్డ్ చేసి పైకి వచ్చాను కదా, ఇలా పైకి వచ్చేస్తుంది కానీ స్ట్రైట్ ఈ లెవెల్లో ఉండాలండి. అందుకే హిప్ లిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, ఫీల్ అవ్వండి ఎక్సర్సైజ్. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది. ఓకే, స్ట్రైట్ లెవెల్లో అంటేనే మనకు కరెక్ట్ పడుతుంది అన్నమాట. మీరు చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా ఉన్నా ఇలా పైకని అంటే మనకి బ్యాలెన్స్ కూడా కుదరదు అనమాట. కానీ ఇలా అని ఒక ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా చాలా పడుతుందండి లోపల అయిన పైకి చాలా పడుతుంది. దీస్ ఆర్ ద బెస్ట్ 6 ఎక్సర్సైజెస్ అండి సెల్యులైట్ రిమూవ్ అవ్వడానికి. సో ఇది సేమ్ ఇప్పుడు ఏదైతే నేను 6 చేశానో మొత్తం 3 రిపిటేషన్స్ 20 చేయబోతున్నాను. మీరు కూడా చేయండి. అది నేను వీడియో వేయను బికాజ్ లెంత్ అయిపోతుంది కాబట్టి. బట్ యూ గైస్ కంటిన్యూ. ఓకే, సో అదండి ఈరోజు ఎక్సర్సైజ్ చూసారు కదా. నేనైతే కంప్లీట్ చేసేసాను నా 3 రిపిటేషన్స్. మీరు కూడా కంప్లీట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేయలేకపోయినా నో ప్రాబ్లం అండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసేసి ఆపేయండి. ఐ థింక్ నా ఎక్సర్సైజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో యూస్ఫుల్గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బికాస్ దట్ విల్ మోటివేట్ మీ మోర్ అండ్ మోర్. అండ్ నేనైతే నా బాడీలో చాలా డిఫరెన్స్ చూస్తున్నానండి. నేను మీ అందరిలో కూడా ఆ డిఫరెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ బాడీలో కనుక కొంచెమైనా డిఫరెన్స్ ఉంది నా వీడియోస్ చూసి మీరు చేస్తున్న అందువలన వస్తుంది అంటే కనుక ప్లీజ్ 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 డూ కామెంట్ బిలో. ఎందుకంటే దట్ విల్ గివ్ మీ అ మోటివేషన్. అండ్ దట్స్ ఇట్ అండి. ఐ థింక్ టుమారో విల్ క్యాచ్ అప్ విత్ డాన్స్ చాలా రోజులు అవుతుంది కదా చేసి. ఏదైనా తెలుగు మంచి సాంగ్ తీసుకొని డాన్స్ చేద్దాం. ఒకవేళ కుదరకపోతే ఎలా చేద్దాము. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Bye guys. Thank you so much. Love you always. Bye. ఎనర్జీ లేదండి అసలు రోజు ఉండే శ్రావ్య ఎనర్జీ బికాస్ చాలా 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 టైరింగ్గా ఉంది నాకు అసలు ఈ ఎక్సర్సైజ్ వల్ల. మీకు కూడా అలాగే ఉందనుకుంటా. ఇదంతా వినే సోది కదా, మీకు అందరికీ సోదిలాగా అనిపించచ్చు. ఏంటి ఇదంతా సోది గురించి చెప్తుంది మీ పిల్ల చిరాగ్గా అనుకుంటున్నారు కదా. బట్ ఏం చేస్తానండి, బికాజ్ మీ లవే కదా నాకు మోటివేషన్ ఇచ్చేది. అందుకే మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. సో రోజు రెగ్యులర్గా చూసే వాళ్ళకి గుర్తు చేయడం అవసరం లేదు. బట్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి గుర్తు చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అని చెప్పేసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. లవ్ యూ ఆల్వేస్.